పాకిస్తాన్ అనబడే దేశం దీని బలం ఏమిటి? ఇది మీరు నేను ఆలోచించక్కర్లేదు, జపాన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. చూడండి, నిన్న నిక్కీ ఏషియా అనబడే ఒక పత్రిక, ఇది నంబర్ 1 జాపనీస్ న్యూస్ పేపర్, వీళ్ళు ఒక కథనాన్ని ప్రచురితం చేశారు. ఇందులో పాకిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, ముఖ్యంగా చైనా వాడి దృక్పథము నుంచి పాకిస్తాన్ వాడి బలం. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చెప్తూ ఉంటాడు అంటే, మా దేశంలో బంగారం నిల్వలు దొరికేయి, ఆయిల్స్ గ్యాస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నట్టుగా మేము త్వరలోనే మైనింగ్ చేయబోతున్నాము, రష్యా ఎక్స్పర్ట్స్ని రమ్మన్నాము, అలాగే యుక్రెయిన్తో కూడా మేము బేరసారాలు జరుపుతున్నాము, ఇన్ని మాట్లాడతాడు. సో ఇప్పుడు మా బలము ఏమిటి అంటే బంగారమా, ఆయిలా, గ్యాసా? కాదు, మా బలము గాడిదలు. సో పాకిస్తాన్ వాడు ఏం చెయ్యగలడు అంటే గాడిదలను ఎక్స్పోర్ట్స్ చెయ్యడం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, చైనా వాడు ఎన్నో ఆశలతో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మొదలుపెట్టాడు. ఎక్కడ? జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి గ్వాదార్ పోర్టు దాకా మీకు ఒక అద్భుతమైన హైవే. సో దీన్నే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని అంటారు. సో వీళ్ళు ఎంచుకున్న నగరం ఏంటి? గ్వాదార్. అంటే గ్వాదార్లో ఒక అద్భుతమైన పోర్టు నిర్మించాలి, అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును కూడా వీళ్ళు సిద్ధము చేశారు. కానీ ఈ ఎయిర్పోర్టును ఓపెన్ చేయడానికి చైనా వైపు నుంచి జీ జింగ్పింగ్ రాలేదు, అలాగే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ రాలేదు. ఇక ఈ ఫారిన్ మినిస్టర్స్ ఓపెన్ చేద్దామన్నప్పుడు ఎందుకండి గ్వాదార్ దాకా వెళ్ళడము, ఆన్లైన్లోనే మనం ఈ పని చేద్దాము అని చెప్పి చైనా యొక్క ఈ ఉన్నత అధికారి, ఒక మంత్రి గారు ఓపెన్ చేశారు. ఇది ఆన్లైన్లో ఇస్లామాబాద్ నుంచే గ్వాదార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వీళ్ళు ఓపెన్ చేశారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకండి వీళ్ళు గ్వాదార్ దాకా రావడము లేదు? జీ జింగ్పింగ్ ఎన్నోసార్లు ఆలోచించాడు, ప్రతిసారి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోవడం. షెడ్యూల్ ఉంది అంటారు, నేను ఇక రానులే అనేస్తాడు. సరే, మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి, వాళ్ళ దేశమే కదా, గ్వాదార్ పోర్టు పాకిస్తాన్లో కదా ఉంది, సో ఆయన వచ్చి ఇనాగరేట్ చేయొచ్చు కదా అంటే, గ్వాదార్ దాకా ఎందుకండి అని ఆయన కూడా అంటాడు. ఏమిటి? బలూచ్ లిబరేషన్ ఆర్మీ. మీరు అడుగు పెట్టండి రా, బలూచిస్తాన్లో గ్వాదార్ పోర్ట్లో అడుగు పెట్టండి, తర్వాత ఏమవుతుందో చూడండి. సో ఈ బెదిరింపులు ఎంతలాగా ఉన్నాయి అంటే, మీకు ఎవరు కూడా పాకిస్తాన్ చైనా వర్కర్స్, ఉన్నత అధికారులు, మంత్రులు ఎవరు కూడా గ్వాదార్ పోర్టు దాకా రావడానికి భయం. సో దాంతో మీకు 2016లో వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారు అంటే, గ్వాదార్ అనబడే నగరము మరొక సింగపూర్ లాగా మారబోతుంది, ఇక్కడ జరుగుతున్న వ్యాపారము ప్రపంచములో ఎక్కడా కూడా జరగదు. సో ఒక అద్భుతమైన ఇండియన్ ఓషన్ రీజన్లో ఒక డీప్ సీ పోర్ట్ అని చెప్పేసి చాలా పెద్ద లెవెల్లో మాట్లాడారు. కానీ ఏం జరిగింది అంటే 2016 నుంచి ఇవాళ వరకు చూసారనుకోండి, 1% కూడా గ్వాదార్ పోర్ట్లో ఎటువంటి ఎక్స్పోర్ట్స్ అనేవి లేవండి. అంటే ఎగుమతులు అనేవి అక్కడ జరగడమే లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? చైనా వాడిని ఏదో ఒకలాగా మోసగించి ప్రపంచాన్నంతా ఏమారుస్తున్న చైనా పాకిస్తాన్ వద్ద ఏమారిపోయింది. విపరీతమైన పెట్టుబడులు, పాకిస్తాన్ ఆర్మీ ఉంది కదా, ఒక శక్తివంతమైన సైన్యమును అనుకున్నారు. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ ముందు పాకిస్తాన్ ఆర్మీ నిలబడదు అన్న విషయాన్ని చైనా వాడు మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతంత పెట్టుబడులు పెట్టేశాము, ఏం చెయ్యాలి? మీకు 1% కూడా ఎక్స్పోర్ట్స్ లేనప్పుడు ఈ పాకిస్తాన్తో నేను పెట్టుకొని చెయ్యగలిగింది ఏమిటి? ఏదో ఒక రకంగా వ్యాపారం చేద్దాము, దయచేసి మా పెట్టుబడుల గురించి ఆలోచించు అంటే పాకిస్తాన్ వాళ్ళు ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చారు. మేము నీకు బంగారం ఇవ్వలేము, ఆయిల్స్ ఇవ్వలేము, గ్యాస్ ఇవ్వలేము, మా దేశంలో ఎటువంటి వ్యాపారము లేదు, ఇవ్వగలిగిందంతా తీవ్రవాదులే, అది ఎలాగో మేము ఇస్తూనే ఉన్నాము. సో ఫైనల్గా మేము ఎంచుకున్న సొల్యూషన్ అంటే ఉయ్ఘూర్ అటానమస్ రీజన్ దాకా మేము ఏం పంపగలము అంటే, మా ట్రక్కుల్లో, మా ఓడలు కూడా కాదు, చైనా నుంచి ఓడలు వస్తే అందులో మేము పంపగలిగిన ఎగుమతి సరుకు ఏమిటి అంటే గాడిదలు. 60 లక్షల గాడిదలు 2024 వరకు పాకిస్తాన్లో ఉన్నట్టుగా అంచనా.
పిల్లలను పందుల్లాగా మేము కంటాము అన్నాం చూసారా. అంటే గాడిదలు పందులు మాత్రమే పాకిస్తాన్లో మిగిలింది. ఇదే వాళ్ళ బలం. సో ఇప్పుడు 60 లక్షల గాడిదలు, ప్రతి సంవత్సరము కూడా 1,00,000 గాడిదలు పెరుగుతున్నట్టుగా వాళ్ళ డేటా చెప్తుంది. సో ఇప్పుడు వీటిని వీళ్ళు ఏం చేయాలి, చైనాకు పంపించాలి. ప్రాణాలతో కాదండి, గుర్తుపెట్టుకోండి, ప్రాణాలతో కాదు. గ్వాదార్లో ఇవాళ వీళ్ళు ఒక స్లాటర్ హౌస్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ గాడిదలంతా గ్వాదార్ దాకా తీసుకొస్తారు. అక్కడ కబేళా అంటారు కదా, ఆ కబేళాలో వీరు ముక్కలు ముక్కలుగా ఈ గాడిదలు నరుకుతారు, చైనాకు ఎక్స్పోర్ట్స్ చేస్తారు. ఇదే పాకిస్తాన్ యొక్క బలం, వాళ్ళు చెయ్యగలిగింది ఇదే. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారండి, మీకు నాకు డౌట్ వస్తుంది. జపాన్ వాడు రాశాడు, చదివేము. వాళ్ళు ఏమంటున్నారు, భారత్ లాంటి దేశము బ్రహ్మోస్, పినాకా, ఇట్లాగా ప్రపంచానికి కావలసిన మసాలా దినుసులు, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇలాగ వాళ్ళు పెద్ద లెవెల్లో ఎగుమతులు చేస్తూ వాళ్ళ జీడిపిని పెంచుకుంటూ ఉంటే పాకిస్తాన్ యొక్క జీడిపి ఏంటి, డాంకీ జీడిపి. అంటే గాడిదలు తప్ప వీళ్ళు అమ్మగలిగింది ఏమీ లేదు. ఇక్కడ ఈజియో అనబడే ఒక మందు అండి, ఈజియో అంటారు, మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. ఈ ఈజియో అనబడే మందు, ఈ రెమెడీ, ఇది మీకు బాగా బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. అదే రకంగా మీరు మన ఇమ్యూనిటీ బూస్టర్. కాబట్టి సంపన్నులు, చైనాలో ఉండే సంపన్నులు ఈ ఈజియో అనబడే మందుని తెప్పించుకొని, మీరు చూసారనుకోండి ఏదో తిరునల్వేలి హల్వా లాగా. సో గాడిద మాంసాన్ని ఇంత చక్కగా బెల్లం, డ్రై ఫ్రూట్స్ అంతా వేసి ఏదో ఒక హల్వా లాగా తయారు చేసి వీడు అమ్ముతూ ఉంటాడు. బాగా సంపన్నులు ఇవి కొనుక్కొని తినేస్తూ ఉంటారు. ఎందుకు తింటారు, ఇమ్యూనిటీ బూస్టర్, బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళందరూ కూడా ఎందుకు వీటిని తింటారు. సో ఇప్పుడు దీనికోసం, ఈ మందు కోసం వీడికి గాడిదలు కావాలి, గాడిద మాంసము కావాలి. పాకిస్తాన్లో దొరుకుతుంది, వాడు చెయ్యగలిగింది ఇదే కదా. కనీసం ఇదైనా చెయ్యరా బాబు, నువ్వు మాకు ఏమీ పంపించడం లేదు. ఒకవేళ మా వర్కర్స్ గ్వాదార్ దాకా వచ్చి వాళ్ళు పనులు చేసి పెడతారు. ఎందుకంటే ఇప్పుడు గ్వాదార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, మంచి వసతులు లేవు, మీకు లోపల స్టాల్స్ లేవు, తినడానికి తిండి లేదు. అంటే ఒక్క విషయం అండి, పాకిస్తాన్ వాడు చైనా వాడిని ఎంత బాగా ఏమార్చాడు అంటే, గ్వాదార్ లాంటి ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి కదా. సో మన ఓడలు వచ్చినా కూడా అందులో నుంచి మీ చైనా అధికారులు వస్తారు, పాకిస్తాన్ అధికారులంతా వస్తారు, కాబట్టి వాళ్లకు ఒక ఎయిర్పోర్ట్ కావాలి కదా అని అంటే అవును అని పెట్టుబడి పెట్టాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి, ప్యాసింజర్లు. మీకు విమానము అన్నప్పుడు ప్యాసింజర్లు ఉండాలి కదండి. ఎయిర్పోర్ట్ అంటే వీళ్ళు వచ్చి టికెట్లు కొనుక్కో లోపల కూర్చోవాలి కదా. గ్వాదార్లో అలాంటి అవకాశమే లేదు, ప్యాసింజర్లే లేరు. అలాంటప్పుడు అక్కడ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలారా కట్టేవు అంటే ఇవాళ చైనా వాడు తల బాదుకుంటున్నాడు, పాకిస్తాన్ వాడు బాగానే ఏమారేవులే, ఆ డబ్బంతా మేము కొల్లగొట్టామని వీళ్ళు ఆనందిస్తున్నారు. సో ఇప్పుడు పర్ వీక్ 3 ఫ్లైట్లు చైనా అధికారులు రావడము, అవసరమైతే పాకిస్తాన్ అధికారులు వెళ్ళడం, ప్యాసింజర్లు జీరో, టోటల్ ఎంటీ. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి చైనాకు మధ్య ఒక బృహత్తరమైన ఒప్పందము ఏమిటి అంటే డాంకీ అగ్రిమెంట్. పాకిస్తాన్ నుంచి రెగ్యులర్ బేసిస్లో మేము ఇలా గాడిదలు పంపిస్తూ ఉంటాము, గాడిదల ఫ్యాక్టరీలు నువ్వు పెట్టుకో, ఈ మాంసం నుంచి నువ్వు మందులు తయారు చేసుకో, నీ ధనవంతులందరికీ ఇచ్చుకో. ఇలాగ పాకిస్తాన్ మీ ధనవంతులను కాపాడింది చూడు, ఎంత గొప్ప పని మేము చేశాము, గాడిదలను నీకు ఎగుమతి చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ గొప్పగా చెప్పుకుంటుంది. ఏ సింగపూరో, భారతో, మలేషియానో వాళ్ళెవరు చెయ్యలేని పని ఇవాళ పాకిస్తాన్ చైనా కోసం చేస్తుందని చెప్పి జపాన్లో సటైరికల్గా ఈ ఆర్టికల్ రాశారు. కుదిరితే ఆర్టికల్ చదవండి. మరి ఇలాగా పాకిస్తాన్ వాడి గాడిద వ్యాపారము, గాడిద ఎగుమతులు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.